చర్చలు లేవు, మాటలు లేవని ఇరాన్ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఉన్నట్టుండి పాక్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి వెళ్లిపోయారు. పశ్చిమాసియా యుద్ధం ముగించే దిశగా రెండో దశ చర్చల్లో ఆటంకం ఏర్పడింది. తమ నిర్ణయాన్ని పాక్ అధికారులకు చెప్పి ఇరాన్కు ఆ దేశ విదేశాంగ మంత్రి వెళ్లిపోయారు. అమెరికా టీంలో ఉపాధ్యక్షుడు వాన్స్ లేకుండానే మిగతా వారు చర్చల్లో పాల్గొన్నారు. దీంతో నేరుగా అమెరికాతో చర్చలకు ఇరాన్ విముఖత వ్యక్తం చేసింది. శాంతి చర్చలకు విఘాతం కలగడంతో రేపు ఏంటన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.